కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ మేర్పు దాడులు. కూకట్పల్లి జేహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ముందుగా ఫిర్యాదు అందడంతో పక్క ప్రణాళికతో బలపనిన అధికారులు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ స్పష్టం చేసింది. గత నెల రోజుల క్రితం కుషాయిగూడకి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ రవీందర్ సాగర్ వద్ద 10 లక్షల రూపాయలు 2 కోట్ల రూపాయల వరకు పనులలో లంచం అడిగినట్లు రవీంద్ర సాగర్ అనే కాంట్రాక్టర్ ఆరోపించారు. కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు లంచాలకి మరిగినారంటూ పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. నమస్తే, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీపీ. మాకు కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ కాంట్రాక్ట్స్ కొన్ని చెరువులు అవి ఇవి క్లీన్ చేసి మెయింటైన్ చేశారు. కాంట్రాక్టర్ గారు మాకు కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఇక్కడ ఆయన కొన్ని కాంట్రాక్ట్స్ ఆయనకి బిడ్డింగ్లో రావడం జరిగింది. దాని ప్రకారం ఆయన వాటిని చెరువుల క్లీనింగ్ ప్లస్ మెయింటెనెన్స్ అవి చేస్తున్న సందర్భంలో ఆయనకు ఒక 3 ప్యాకేజ్లకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ దాదాపు 1,40 లక్షల రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి అప్రూవల్కి ఇవన్నిటికి సంబంధించి ఇక్కడ చిన్నారెడ్డి గారని సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ చేయడం జరిగిందండి. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఒక 30 lakhs రూపీస్కి ఆయన బేరం చేసి ఒప్పించడం జరిగింది. ఆ 30 lakhsలో ఇతను నేను అంత ఇచ్చుకోలేని అట్ టైం 30 lakhs అంటే సరే అని ఒక పార్ట్ పేమెంట్ ఒక 15 lakhs ముందు, ఒక 15 lakhs తర్వాత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఈరోజు ఆ 15 lakhs రూపీస్ తీసుకొని ఇక్కడికి కంప్లైంట్ అప్రోచ్ అయినప్పుడు ఈ చిన్నారెడ్డి గారు వాళ్ళ యొక్క ఆయన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రవీణ్ కుమార్ అని చెప్పి తను పనిచేస్తున్నాడు. ఆయన ప్రవీణ్ గారి ద్వారా 15 లక్షల రూపాయలు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. జోన్కి సంబంధించి అల్వాళ్ళు సర్కిల్స్, అల్వాళ్ళు, కూకట్పల్లి అండ్ మూసాపేట్ ఈ సర్కిల్స్లోకి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అది రెగ్యులర్గా ప్రాసెస్ ప్రకారం మేము ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతున్నామండి. ఎక్కడైనా కానీ వీళ్ళిద్దరిని ఇప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాము. మొదటి విడతగా 15 లక్షలు యాక్సెప్ట్ చేశారు. టోటల్ 30 lakhs డిమాండ్. 40 కానీ ఇనిషియల్గా 40 చేసినారు. 30 lakhs రూపీస్ ఏమో బేరం గురించి తక్కువ చేసినారు. ఆ 30 lakhs లోంచి ఒకటేసారి ఎట్ టైం ఇవ్వలేనంటే ఒక 15 లక్షల రూపాయలు ముందస్తుగా ఈ పార్ట్ పేమెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా 30 lakhs. 40 లక్షలు పెండింగ్ ఉంది. దాంట్లో మామూలుగా అది కాంట్రాక్ట్స్ వర్త్ 1,40 లక్షల వర్త్ కాంట్రాక్ట్ బిల్స్ పాస్ చేయడానికి అనమాట. ఎన్ని రోజుల క్రితం సరే అంటే రీసెంట్గా జిహెచ్ఎంసీ పునర్విభజన అయిన తర్వాత ముందుగా లేదు, ఇది ముందు నుంచి జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ పైన 1 year పై నుంచి జరుగుతున్న బిల్స్ అవన్నీ అప్పుడు జరిగిన తర్వాతే బిల్స్ ప్రాసెస్ అయ్యేంత జరుగుతూ ఉంటాయి.